బిజినెస్ కోసం పెయిడ్ యాడ్స్ రన్ చేస్తాము. లీడ్స్ రావు. ఎంప్లాయీస్ మీద ఫైర్ అవుతూ ఉంటాము. కంపెనీ కోసం పెయిడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటాము. లీడ్స్ రావు. మనలో కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది. వీటన్నిటికి రీజన్ ఏంటంటే రీటార్గెటింగ్ అనేది ప్రాపర్‌గా అప్లై చేయకపోవడం. అసలు రీటార్గెటింగ్ అంటే ఏంటి? రీటార్గెటింగ్‌ని నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఫ్రేమ్‌వర్క్ ఏ విధంగా తెలుసుకోవాలి? ఐ విల్ షో యూ ఇన్ 30 సెకండ్స్. రీటార్గెటింగ్‌లో మీరు గూగుల్ యాడ్స్ గనుక క్రియేట్ చేస్తే గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఉంటుంది. గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో గూగుల్ ట్యాగ్ కోడ్ ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత గూగుల్ ట్యాగ్స్‌ని క్రియేట్ చేస్తే గూగుల్‌లో ఏ క్యాంపెయిన్ క్రియేట్ చేసినా గానీ రీటార్గెటింగ్ రైట్ ఆడియన్స్‌కి ఫెచింగ్ చేసి మన అడ్వర్టైజ్‌మెంట్‌ని ఎక్కువ సార్లు చూపించడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. మీరు మెటా యాడ్స్ క్రియేట్ చేస్తున్నారంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ అండ్ వాట్సాప్ వీటిలో మనకి మెటా పిక్సెల్ కోడ్ ఉంటుంది. మెటా పిక్సెల్ కోడ్‌లో మనకి 4 కీ ఇంపార్టెంట్స్ ఉంటాయి. ఈవెంట్ ట్రాకింగ్, కన్వర్షన్, సేల్స్ అండ్ లీడ్స్. ఈ 4 అనేది ప్రాపర్‌గా ట్రాకింగ్ చేసుకోగలిగితే ఈ మెటా పిక్సెల్ కోడ్ అనేది మన రైట్ ఆడియన్స్ అంటే కస్టమ్ ఆడియన్స్‌ని రైట్ ఆడియన్స్‌కి మన అడ్వర్టైజ్‌మెంట్ రిపీటెడ్‌గా చూపించడమే కాకుండా రిలవెన్స్ ఆడియన్స్‌కి మన అడ్వర్టైజ్‌మెంట్స్ హైయర్ రీచింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు లింక్డ్ఇన్ అడ్వర్టైజ్‌మెంట్స్ క్రియేట్ చేస్తున్నారంటే లింక్డ్ఇన్‌లో కూడా ఇన్సైడ్ సైట్స్ అనేసి హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంటుంది. దీన్ని మన అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ప్రాపర్‌గా ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే హైయర్ రీచింగ్ అండ్ రిలవెన్స్ ఆడియన్స్ అనేది వస్తారు. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ గూగుల్ అనలిటిక్స్. దీన్ని పాపప్ అనలిటిక్స్ అని చెప్తాము. మనకి ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా గానీ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అయినా, మెటా అడ్వర్టైజ్మెంట్స్ అండ్ లింక్డ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీటిని మనం ట్రాకింగ్ చేయాలి అంటే వీటిని సింగిల్ టూల్‌లో మనం ట్రాకింగ్ చేయొచ్చు. గూగుల్ అనలైటిక్స్‌ని ఈ 3 టూల్స్‌కి మనం ప్రాపర్‌గా ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే మన అడ్వర్టైజ్మెంట్స్ ఏ లొకేషన్‌లో పెర్ఫార్మెన్స్ జరుగుతుంది, మన ల్యాండింగ్ పేజ్ ఎవరు క్లిక్ చేశారు, యాడ్ టు కార్ట్ బటన్ ఆప్షన్ ఎవరు క్లిక్ చేశారు, పేమెంట్ ఎవరు చేశారు, ఎన్ని కన్వర్షన్స్ జరిగాయి అని ఎవ్రీథింగ్ డేటా అనేది సింగిల్ టూల్ గూగుల్ అనలిటిక్స్‌లో వస్తుంది. ఈ రీటార్గెటింగ్ యాడ్ స్ట్రాటజీస్‌ని అప్లై చేయకుండా ఓన్లీ పెయిడ్ క్యాంపెయిన్స్‌ని క్రియేట్ చేసాము అంటే మనము ఎంప్లాయీస్ మీద ఫైర్ అవ్వడము, ఎంప్లాయీస్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం అనేది జరుగుతుంది.